గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా9 టీవీ. ఈరోజు ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఎందుకంటే ఈరోజు దినపత్రికలలో ప్రధానంగా ప్రతిరోజు మనం రాజకీయ అంశాలు చూస్తుంటాము. దాంతోపాటు కొన్ని జరిగినటువంటి సంఘటనలు, మొన్నటిదాకా సింధూర్ ఆపరేషన్లు ఇలాంటి ఎన్నో చూస్తుంటాం. కానీ ఈరోజు మాత్రం ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి ప్రధాన వార్త హైలైట్ చేసింది రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా. అసలు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించే అధికారాలు ఉన్నాయా అంటే గవర్నర్కి కానివ్వండి, ఇటు రాష్ట్రపతికి కానివ్వండి, ఒక సుప్రీంకోర్టు అసలు గడువు విధించవచ్చా? రాజ్యాంగంలో అటువంటి ఆర్టికల్స్ ఉన్నాయా? దీని మీద ఒక రకంగా సూటి ప్రశ్నలు 14 సూటి ప్రశ్నలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును అడగడం జరిగింది. ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఇది ఒక రకంగా సుప్రీంకోర్టును సవాల్ చేసే విధంగానే వెళ్ళినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే శాసనసభలో ఏదైతే బిల్లులు తీసుకుంటారో ఆ శాసనసభ గవర్నర్ ఆమోదానికి కానివ్వండి, రాష్ట్రపతి ఆమోదాన్ని పంపినప్పుడు ఆ ఆమోదం పొందిన తర్వాతే బిల్ అనేది ఫైనల్గా దానికి సంబంధించిన ఫైనల్గా అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ బిల్లుని ఎక్కువ రోజులు గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ ఉంచుకోకూడదు అంటూ ఒక బిల్లు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతే ఘాటుగా అనొచ్చలేదో తెలియదు కానీ సుప్రీంకోర్టుకి, కానీ 14 సూటి ప్రశ్నలు మాత్రం డైరెక్ట్గా అడగడం జరిగింది. అసలు గవర్నర్కి రాష్ట్రపతికి గడువు విధించడం ఎంతవరకు కరెక్టు, అసలు అది రాజ్యాంగంలో ఉందా, ఆర్టికల్ 143లో ఉందా అంటూ సూటిగా కొన్ని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు, అది ఎలా చెల్లుబాటు అవుతుంది? అదేవిధంగా 201 అధికరణాల కింద గవర్నర్ రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం విషయంలో అధికారాలు ఉంటాయా? కాల పరిమితి రాజ్యాంగం గడువు విధించలేదు, అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది? 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143 ఆప్షన్ 1 కింద సుప్రీంకోర్టును వివరణ కోరారన్నమాట రాష్ట్రపతి. కాబట్టి ఇదేనే కాదు, చాలా వరకు శాసనసభలో బిల్లుల విషయంలో గతంలో ఎన్నో బిల్లులు చూసాము. ఆ బిల్లుల విషయంలో కూడా తలాక్ విషయంలో కానివ్వండి, కొన్ని తర్వాత ఆర్టికల్ 370 సంబంధించిన తీసుకున్న నిర్ణయాల్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా రాష్ట్రపతి ఆమోదం ఫైనల్గా రాష్ట్రపతి ఆమోదంతో కొన్ని జరుగుతూ ఉంటాయి. దాదాపు అన్ని బిల్లులు గవర్నరు రాష్ట్రపతి ఆమోదాలతోనే ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ ఆ నడిచిన బిల్లులు ఎవరి దగ్గర అయితే గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెట్టుకోవటం అనేది దాని సబబు కాదు. 3 నెలల లోపే దాని గురించి వివరణ కావాలి. 3 నెలల్లో నా బిల్లుకు ఆమోదం ఇస్తున్నారా, ఆమోదం ఇవ్వట్లేదా అనే విషయంలో సుప్రీంకోర్టు గట్టిగా మాట్లాడేటప్పటికీ రాష్ట్రపతి దుర్ము ఈ విధంగా 14 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇది సుప్రీంకోర్టును ఒక రకంగా సవాల్ చేయటమే. బీజేపీయేతర రాష్ట్రాలను అసెంబ్లీలను స్తంభింపజేయాలని కేంద్రం యోచన, తమిళనాడు సీఎం స్టాలిన్ ధ్వజం. ఇది ఒక రకంగా సుప్రీంకోర్టును సవాల్ చేయడం లాంటిది అంటూ 14 ప్రశ్నలు ఎవరైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగారో దాన్ని ఒక రకంగా సుప్రీంకోర్టుని సవాలు చేయటమే అంటూ కూడా వస్తుంది. తర్వాత బీజేపీయేతర రాష్ట్రాల అసెంబ్లీలను స్తంభింపజేయాలని కేంద్రం హెచ్చర. ఇది ఏదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలా లేదు. ఇది చూస్తుంటే దీని వెనక ఒక పెద్ద మాస్టర్ ప్లానే ఉన్నట్టుంది అంటూ కూడా స్టాలిన్ ధ్వజం అంటే తమిళనాడు సీఎం ఎవరైతే స్టాలిన్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ఏంటంటే బీజేపీయేతర రాష్ట్రాలకు అసెంబ్లీలను స్తంభింపజేయాలని ఏదో ఒక కేంద్రం పన్నంగం లాగుంది. కాబట్టి ఇది గతంలో కూడా తమిళనాడు సంబంధించినటువంటి గవర్నమెంట్ తీసుకున్నప్పటికీ కూడా గవర్నర్కు ఇటుపక్క తమిళనాడు సీఎం స్టాలిన్కు ఈ బిల్లుల విషయంలోనే అనేక సార్లు వ్యతిరేకత వచ్చింది. అనేక సార్లు గవర్నర్ కూడా తన బాధ్యతలను మరిచి అంతకంటే స్టాలిన్ మీద తిరుగుబాటు చేయటం, అదేవిధంగా గవర్నర్ మీద కూడా స్టాలిన్ తిరుగుబాటు చేయటం ఎన్నో మన వార్తల్లో చూసాం. ఇది అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలంటూ గతంలో 2009లో అప్పటి నుంచే చంద్రబాబు అడగటం మనం ఆంధ్రప్రదేశ్ సీఎం, ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం అప్పట్లో అడగటం జరిగింది గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలంటూ. ఎందుకంటే ఇలాంటి బిల్లుల విషయంలో చివరికి గవర్నర్ ఆమోదం కావటం, గవర్నరు వారి పరిధిలో కాకుండా కేంద్రం నియమించిన గవర్నర్లు కాబట్టి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గవర్నర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు గవర్నర్ నడుచుకుంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో కేంద్ర ప్రభుత్వంలో అధికారానికి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారానికి ఒకే పార్టీ కాకపోవటం వల్ల అనేక సార్లు బిల్లుల విషయంలో గవర్నర్లు చాలా ఇబ్బందులు పెట్టడం అనేది ఎన్నో రాష్ట్రాల్లో మనం చూసాం. అలాంటప్పుడు మొదటి నుంచి కూడా ఈ గవర్నర్ వ్యవస్థ మీద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ అనేక సార్లు అడగడం జరిగింది. గతంలో ఈ విషయంలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా చంద్రబాబు ఈ విధంగా గట్టిగా పోరాటం కూడా మనం చూసాం గవర్నర్ వ్యవస్థలో. ఇప్పుడు
ఇదే విషయాన్ని చట్టసభలో ఆమోదించిన బిల్లులపై మీకు అభ్యంతరం ఏంటంటూ కూడా అసలు దీని వెనక తమిళనాడు సీఎం స్టాలిన్ లేవతున్న విషయం ఏంటంటే అసలు బీజేపీ రాష్ట్రాల అసెంబ్లీలను స్తంభింపజేయాలని కేంద్రం ఏమైనా యోచిస్తుందా? ఎందుకంటే ఇదే విధంగా బీజేపీ రాష్ట్రాల్లో కనుక ఇలాంటి బిల్లుల విషయంలో గవర్నర్ ద్వారా రాష్ట్రపతుల ద్వారా స్తంభింపజేస్తే దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన సవాల్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలన్నటువంటి ఏదో భారీ ప్లాన్లో ఉన్నారంటూ కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ దీని మీద పెద్ద వ్యవహారమే లేవనెత్తని కనబడుతుంది. అదొకటి. తర్వాత చట్టసభలో ఆమోదించిన బిల్లులపై మీకు అభ్యంతరం ఏంటి? కేంద్రాన్ని నిలదీసిన వామపక్షాలు. అసలు చట్టసభలో ఒక బిల్లును ఆమోదించినప్పుడు దానికి అభ్యంతరాలు ఎందుకు ఈ విధంగా పెండింగ్ పెడుతున్నారు? 3 నెలలు అంటే సుప్రీంకోర్టు అడిగింది. వాస్తవానికి ఎందుకు గడువు పెండింగ్ పెడుతున్నారు? ఎందుకంటే అక్కడ సంబంధించినటువంటి చట్టసభలు ఆమోదించినాయి కదా. బీజేపీ రాష్ట్రాలకు ఒక న్యాయము, బీజేపీయేతర రాష్ట్రాలకు ఒక న్యాయమా? చట్టసభలు ఆమోదించే విషయంలో, బిల్లులు సంబంధించినటువంటి ఆమోదించే విషయంలో, ఏదైతే శాసనసభ తీసుకున్న నిర్ణయాల్లో ఎందుకు ఈ విధంగా మీరు అభ్యంతరం ఏంటి, ఎందుకు ఆపుతున్నారంటూ కూడా కేంద్రం నిలదీసే కొన్ని వామపక్షాలు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రాల్లో సంబంధించినప్పుడు బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి పాస్ అవ్వాలనుకుంటే చాలా ఫాస్ట్గా అక్కడ ఉన్న గవర్నర్లు కానివ్వండి, అవసరమైతే చివరికి రాష్ట్రపతి చేత కూడా బిల్లులు చాలా తొందరగానే మూవ్ చేస్తున్నారు, పాస్ అయిపోతున్నాయి. ఆ బిల్లులు వెంటనే ఆమోదంలోకి వచ్చేస్తున్నాయి, అధికారంలోకి వచ్చేస్తున్నాయి. కానీ బీజేపీ రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటూ కూడా వామపక్షాలు గట్టిగా నేను నిలదీయడం జరిగింది. తర్వాత ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ప్రధాన అంశాల్లో నిన్న సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఉదయం మంత్రి శ్రీధర్ బాబు ఆ సరస్వతి పుష్కరాలని సందర్శించడం జరిగింది కుటుంబ సమేతంగా. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత పొంగులేటి, శ్రీధర్ బాబు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కాళేశ్వరం వద్దకు వెళ్ళి సరస్వతి సంబంధించిన పుష్కరాలు అక్కడ స్నానం ఆచరించడం దీన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా తీసుకుంది. కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్ ఇద్దాము, అదేవిధంగా ఆలయ అభివృద్ధికి 200 కోట్లు, గోదావరి పుష్కరాల్లో శాశ్వత పనులు, సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్. కాబట్టి ఆలయ అభివృద్ధికి 200 కోట్లు, గోదావరి పుష్కరాలు శాశ్వత పనులు చేస్తానంటూ కూడా సీఎం ప్రకటించడం జరిగింది. నిన్న సందర్శించినటువంటి సందర్భంగా అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి, శ్రీధర్ బాబు, పొన్నం వీళ్ళందరూ కూడా ఆచరించడం జరిగింది. పుష్కర స్నానం ఆచరించి ముక్తీశ్వరుడికి పూజలు చేయటం, తర్వాత వైభవంగా సరస్వతి పుష్కరాలు అక్కడ ప్రారంభించి ఒక రంగం చెప్పాలంటే కనుల విందుగానే చాలా శోభాయనంగా చేసుకున్నారు. ఈ సరస్వతి పుష్కరాల్లో మొదటి రోజు మాత్రం 20,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. తర్వాత మిస్ వరల్డ్, యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ పోటీదారులు మనం చూస్తున్నాను. గత వారం రోజులుగా ఎవరైతే మిస్ వరల్డ్ అందాల భామలు ఉన్నారో ఈ అందాల పోటీలో పాల్గొనడానికి వచ్చారో వారందరూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధమైన ప్రాంతాలను సందర్శించడం మనం చూస్తూ ఉన్నాం వారం రోజులుగా. ఇదే విధంగా దీనికి సంబంధించి ఈ ఆచరించే విషయంలో నిన్న భారీ ఎత్తున తెలంగాణ ఆడపడుచుల గౌరవాన్ని తాకట్టు పెట్టారు, వాళ్ళ కాళ్ళ కింద పెట్టారని కూడా ప్రతిపక్షాలు చేసినాయి. నిన్న సందర్శించిన సందర్భంలో అందాల భామలకు సంబంధించినటువంటి కాళ్ళు గడగటం, మన తెలంగాణ ఆడపడుచుల చేత కాళ్ళు గడిగిస్తారా, వాళ్ళ కాళ్ళని టవల్తో తుడిపిస్తారంటూ కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి నిన్న. అది ఒక పెద్ద సెన్సేషన్ వార్త అయింది. దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి మనం ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో తెలంగాణ వ్యాప్తంగా అతిథుల్ని మనం సత్కరించుకున్నాం, అతిథుల్ని గౌరవించుకున్నాము, దాంట్లో తప్పిందంటూ కూడా అధికార పార్టీ దాన్ని సమర్థించుకో పనిలో పడింది. అది ఒక రకంగా పెద్ద వార్త అయింది. సరే, దాంతో భాగంగానే నిన్న యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరీశుడి చెంతన స్వామివారి దర్శనానికి మిస్ వరల్డ్ పోటీదారులు ప్రత్యేక పూజలు చేశారు. సుందరీమణుల మనసు దోచిన చేనేత ఇక్కత్ చీరలు. నిన్న సుందరీమణుల యాదగిరిగుట్ట సందర్భంగా అక్కడ చేనేత సంబంధించినటువంటి పనులు అక్కడ పరిశీలించడం జరిగింది. వాళ్ళు చూశారు, చాలా ఆశ్చర్యకరంగా. ఎందుకంటే రకరకాల విదేశాల నుంచి వచ్చిన సుందరీమణులకి అసలు చేనేత సంబంధించిన పరిశ్రమ ఎలా ఉన్నది, ఆ చీరలు ఎలా తయారవుతాయి, ఆ పట్టు వస్త్రాలు ఎలా తయారవుతాయి అనేది వాళ్ళు ఎప్పుడూ ప్రాక్టికల్గా చూసుండరు. కాబట్టి అక్కడ ప్రాక్టికల్గా చూసేటప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే వారు వేసుకున్నటువంటి ప్రతిరోజు కట్టుకున్నటువంటి ఆ బట్టలు కానివ్వండి, ఏదైతే ఉన్న చేనేత సంబంధించిన వస్త్రాలు కానివ్వండి, ఇవన్నీ ఒక తయారయ్యే విధానంలో దీని వెనక ఇంత శ్రమ ఉన్నద్దా, తయారయ్యే విధానంలో ఇంత విధంగా మ్యాన్ హ్యాండ్ సంబంధించినటువంటి ఎలా అయితే ఇంత కష్టం ఉన్నద్దా అనేది, మ్యాన్ మేడ్ ఎలా ఉన్నది అనేది వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యాన్ని ఇంత ఆశ్చర్యం గురి చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ మనసును దోచిన చేనేత ఇక్కత్ చీరలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యారు. తర్వాత పోచంపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాల ప్రదర్శన. పోచంపల్లిలో వచ్చేటప్పటికి ఏదైతే వాళ్ళు చేత్తో చేసినటువంటి చేనేత వస్త్రాలకు సంబంధించిన ప్రదర్శన చేయడం జరిగింది. తెలంగాణ జరూరానా అంటూ అందగత్తెల నినాదాలు.
కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మిస్ వరల్డ్ సంబంధించిన పోటీదారులు అందగతులు ఏవైతున్నారో వాళ్ళు చేసిన జస్ట్ అక్కడ ఒక స్లోగన్ ఏంటంటే తెలంగాణ జరూరానా. అంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ ఒక రకంగా మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే చూడదగ్గ ప్రదేశాలు, చూడాల్సిన ప్రదేశాలు, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు, చూడాల్సినటువంటి అనేక పుణ్యక్షేత్రాలు, ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన స్థలాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపడుచుల మనసు, వాళ్ళు ఆతిథ్యం, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారైనా తెలంగాణ సందర్శించాలి అంటూ తెలంగాణ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా ఒక స్లోగన్ ఇచ్చారు, తెలంగాణ జరూరా అని అంటూ. ఎందుకంటే వాళ్ళ మనసుని ఎంతగా దోచుకుంది. ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకత, ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి స్థలం, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ప్రతిదీ వాళ్ళు ఆతిథ్యం తీసుకుంటా ఉన్నారు. నిన్న యాదగిరిగుట్టలో వాళ్ళు చాలా మనసు దోచింది. అక్కడ చేనేత వస్త్రాలు కానివ్వండి, అక్కడ ఇచ్చినట్టు ఆతిథ్యం కానివ్వండి. అందుకని నిన్న తెలంగాణ జరూరానా అంటూ ఒక స్లోగన్ ఇచ్చారు. తర్వాత నిన్న ఒక రంగం తెలంగాణ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం గట్టిగానే సవాల్ విసిరింది. నిన్న జరిగినటువంటి కోర్టు సంబంధించినటువంటి వారంతలో చెట్లు నరకడం ఆంతర్యం ఏంటి, ముందస్తు ప్రణాళికతోనే చేసినట్టుంది, అధికారుల చర్యల్ని సమర్థించుకోవాలనుకోవద్దు, అడవిని ఎలా పునరుద్ధరించాలో చెప్పండి, లేకపోతే సిఎస్ సహా అధికారులందరి జైలుకే. కంచగచ్చి ఈ విధంగా నిన్న చూసుకున్నట్టయితే ఈ కంచగచ్చిబౌలి సంబంధించి మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. ఒక రంగ రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెలబ్రిటీలందరూ ఈ కంచగచ్చిబౌలి విషయంలో అందరూ ఏకతాటిపైకి వచ్చారు. ప్రకృతిగా ఉన్నటువంటి ఎలా మీరు ఆ చెట్లను నరికేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి శోభను మీరు ఎలా నష్టం చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇటుపక్క సెలబ్రిటీలు అన్ని విధాలు, ఒక సెలబ్రిటీలనే కాదు ఎంతోమంది ప్రతిపక్షాలు, ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ ఈ విషయంలో మాత్రం చాలా విమర్శించారు ప్రభుత్వాన్ని. ఆ విషయంలో మధ్యంతరంగా ఆపడం జరిగింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం. నిన్న దీని గురించి సవాల్ విసురుతూ ప్రభుత్వం గ్రహం గట్టిగానే అడిగింది. ఎందుకంటే ఇదంతా ముందస్తు ప్రణాళికగానే ఉంది. మీరు లాంగ్ వీకెండ్ చూసుకొని ఒక 100 బుల్డోజర్లు పెట్టి అంత తొందరగా ఎందుకు చెట్లు నరికారు, ఇది పక్కా ప్లాన్గానే ఉంది, ఎందుకు చేశారు ఈ విధంగా, మళ్ళీ దానికి వాతావరణానికి సంబంధించినటువంటి ఎందుకు మీరు హాని చేస్తున్నారు, ప్రకృతిని ఎందుకు హాని చేస్తున్నారు, చెట్లు నరకాల్సిన అవసరం ఏందంటూ చాలా గట్టిగానే అడిగింది. దానికి సంబంధించి ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లుంది. అధికారుల చర్యల్ని సమర్థించుకోవాలనుకోవద్దు, అడవిని ఎలా పునరుద్ధరిస్తారో ముందు అది చెప్పండి, లేకపోతే సిఎస్తో సహా అధికారులందరూ జైలుకే. కంచగచ్చిబౌలి భూముల కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం. సుప్రీంకోర్టు చాలా ఆ భూముల్లో అటవీ పునరుద్ధరణ చేపట్టాం అంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ భూముల్లో మనం మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం అన్నప్పటికీ కూడా ప్రభుత్వ న్యాయవాది మాటలు బేఖతారు చేసింది సుప్రీంకోర్టు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వీకెండ్ చూసి చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి అసలు, ముందుగా అంత లాంగ్ వీకెండ్ని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇది ముందస్తు ప్రణాళికగానే ఉంది, ఎందుకు 100 బుల్డోజర్లతో ఎందుకు చెట్లు నరికారు, దీనికి ముందస్తు ప్రణాళికతో చేసినట్లు ప్రాథమిక కనిపిస్తుంది. అక్కడ చెట్లు నరికివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా, ప్రధానంగా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పదే ప్రశ్నిస్తుంది. మీరు ప్లాన్ ప్రకారం చేయకపోతే అసలు పర్యావరణ సంబంధించిన అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళకి అనుమతులు తీసుకున్నారా లేదా, దీన్ని చాలా గట్టిగానే అడిగింది నా సుప్రీంకోర్టు ఒక రకంగా ప్రభుత్వాన్ని. అధికారుల చర్యలను సమర్థించాలని చూడొద్దు అంటూ గచ్చిబౌలి సంబంధించిన భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హైదరాబాద్ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్నటువంటి కంచగచ్చిబౌలి సంబంధించినటువంటి హెచ్సియు సంబంధించినటువంటి కంచగచ్చిబౌలి అడవుల్లో నరికివేతకు మాత్రం సుప్రీంకోర్టు మొదటి నుంచి ఆగ్రహంగానే ఉంది. అటవీ ప్రాంతంగా కంచగచ్చిబౌలి భూములు నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలి, వన్యప్రాణి రక్షణ చట్టం కిందకు తేవాలి, నిపుణుల కమిటీని పునరుద్ధరించాలి, సుప్రీంకోర్టుకు సిఇసి తుది నివేదిక. ఈ విధంగా మళ్ళీ ఏదైతే నష్టం జరిగిందో దాన్ని పునరుద్ధరిస్తామంటూ కూడా ప్రభుత్వం దాన్ని సమర్థించుకుంది. సుప్రీంకోర్టుకు వినతి కూడా సమర్పించింది. సాక్షి దినపత్రిక మరో పత్రిక. సాక్షి దినపత్రికలో ప్రధానంగా వీటిలో కూడా ఎవరు సుప్రీం అనేది దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువు ఎలా విధిస్తారు, సుప్రీంకోర్టుకు 14 సూటి ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గవర్నర్ ఆమోదించుకున్న బిల్లును చట్టంగా అమలు చేయొచ్చా, గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను అసాధారణ అధికారులతో సుప్రీంకోర్టు పక్కన పడేయచ్చా. ఎందుకంటే గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను అసాధారణ అధికారాలతో సుప్రీంకోర్టు పక్కన పడేయచ్చా. బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో రాజ్యాంగబద్ధంగా గవర్నర్కున్న ఆప్షన్లు ఎన్ని, రాష్ట్రపతి వెలువరించిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి, బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సూచనలు సలహాల కోసం ఖచ్చితంగా సంప్రదించాలా,
చట్టంగా మారబోతున్న బిల్లులోని అంశాలపై కోర్టు మధ్యలోని తీర్పులు ఎలా ఇవ్వచ్చు? రాజ్యాంగంలో కాల వ్యవధి ప్రస్థానం లేనప్పుడు మీరెలా రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తారు? ఇది ప్రధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగినటువంటి సూటి ప్రశ్నలు ఇవి. ఎందుకంటే గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను అసాధారణ అధికారులతో సుప్రీంకోర్టు పక్కన పడేయచ్చా? ఓకే, మీరు ఏ విధంగా అయితే శాసనసభలో వచ్చిన బిల్లుల్ని గవర్నర్లు రాష్ట్రపతి సంబంధించినట్టు వారు కాలపరిమితి లేకుండా పక్కన పడేయచ్చా అని అడిగినప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతి గవర్నర్లు తీసుకున్న నిర్ణయాల్ని ఒకవేళ ఎవరన్నా కోర్టుకు వెళ్తే మీరెలా ఆ నిర్ణయాన్ని పక్కన పడేస్తారు? మీకు అసలు అధికారం ఉందా? బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి ఆప్షన్లు ఎన్ని? అసలు రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి మీరే చెప్పాలా? అసలు రాజ్యాంగంలో అసలు కాలపరిమితి ఉందా? ఇన్ని రోజుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలి బిల్లు మీద అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. తర్వాత రాష్ట్రపతి వెలువరించిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి? తర్వాత బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సూచనలు సలహాల కోసం ఖచ్చితంగా సంప్రదించాలా? ఒకవేళ మీరు బిల్లుల ఆమోదం తీసుకున్నా తీసుకోకపోయినా కాలపరిమితి తీసుకున్నా అసలు సుప్రీంకోర్టుని మేము ఆశ్రయించాలా? సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూటిగానే ప్రశ్నించారు. చట్టంగా మారబోతున్న బిల్లులోని అంశాలపై కోర్టు మధ్యలోని తీర్పులు ఎలా ఇవ్వచ్చు? చట్టబద్ధంగా మారబోతున్న బిల్లులు అంటే శాసనసభ మొత్తం కూడా ఒక ఓటింగ్ ప్రకారం ఒక పర్సంటేజ్ ప్రకారం ఒక బిల్లుకు ఆమోదం తీసుకున్న తర్వాత మీరు సుప్రీంకోర్టు ఎవరన్నా ఆశ్రయిస్తే మధ్యలో ఎలా ఆపేస్తారు? అసలు ఆ అధికారం మీకుందా? రాజ్యాంగంలోని కాలావధి ప్రస్తావన లేనప్పుడు మీరెలా రాష్ట్రపతి కాలపరిమితిని విధిస్తారు? అసలు రాజ్యాంగంలోనే ఒక కాలపరిమితి లేదు. ఒక బిల్లు ఆమోదించాలంటే ఇన్ని రోజుల్లోపు ఇన్ని నెలల్లోపు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ దానికి సంబంధించినటువంటి ఆమోదం ఇవ్వాల్సిందని ఒక కాలపరిమితి లేదు, రాజ్యాంగం లేదు. అలాంటప్పుడు మీరెలా కాలపరిమితి విధిస్తారు? 143(1) ఆప్షన్ కింద అసలు అలాంటి పరిధి ఒక కాలవ్యధి రాజ్యాంగంలో లేదు. లేనప్పుడు మీరెలా కాలవ్యధి నియమిస్తారంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపడమో చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలనుకుంటే అందుకు తగు కారణాలను పేర్కొనాలి. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ అధికారం 142 ద్వారా న్యాయ సమీక్ష అధికారం మాకుంది. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలు. దానికి సూటిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ప్రశ్న ఏంటంటే బిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు రాష్ట్రపతికి కాలపరిమితి విధించడం ఏంటి? గవర్నర్లు రాష్ట్రపతి ఫలానా కాల పరిమితిలో నిర్ణయం వెలువరించాలని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా కాల పరిమితిని విధిస్తారు? ఆర్టికల్ 200, 201ను ఈ తరహాలోనే వినియోగించాలని గవర్నర్లకు రాష్ట్రపతికి మీరెలా దిశానిర్దేశం చేస్తారు? ఇది డైరెక్ట్గా అడిగినటువంటి ప్రశ్న. తర్వాత ఇంకొక ప్రధాన అంశం సాక్షి తీసుకుంది. ఇది న్యాయస్థాన ఉత్తర్వులను సిట్ బేఖతారు. మొదటి నుంచి చూసుకున్నాం. ఏదైతే మద్య విధానం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మద్య విధానం మీద మొదటి నుంచి ఒక రకంగా చర్చ నడుస్తుంది. ఈ విషయంలో విజయసాయిరెడ్డి లేవనెత్తిన విషయం రోజు నుంచి ఈ రోజు వరకు ఈ మద్యం కుంభకోణం విషయంలో చాలా మంది అధికారులు ఇప్పటికే బయటకు వచ్చారు. దానికి సంబంధించి పెద్ద సీరియస్ యాక్షన్ జరుగుతూ ఉంది. దానికోసం న్యాయస్థాన ఉత్తర్వులను సిట్ బేఖతారు. ఏకంగా 13 గంటలకు పైన విచారణ ఏదైతే ఉందో సిట్ని కొన్ని న్యాయస్థానం విధులు విధించింది. వారిని ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారికి ప్రశ్నించే విషయంలో కొన్ని న్యాయస్థానం కొన్ని కండిషన్స్ పెట్టింది. కానీ సిట్ మాత్రం దాన్ని బేఖతారు చేస్తూ 13 గంటల పైగా విచారణ చేశారు. అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతూ మానసికంగా ఒత్తిడి చేశారంటూ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ వాడు ప్రవర్తించిన తీరు మీద చాలా అసహనం వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మద్య విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ తీవ్రంగా వేధించినట్టు వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన విషయాలన్నమాట. ఏదైతే ఉందో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ పదే వేధించింది. మమ్మల్ని అబద్ధపు సాక్ష్యాలు చెప్పండి, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద మద్య విధానంలో ఏ విధంగా అయితే వారికి ఒత్తిడి చేశారో మాకు ఈ విధంగా ఒత్తిడి చేశారు, దీని వెనక ఇంత కుంభకోణం జరిగింది, దీని వెనక ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ఈ విధంగా చైన్ లింక్ జరిగింది అంటూ మాకు అబద్ధపు సాక్ష్యం చెప్పాలి, అబద్ధపు ఇది చెప్పాలంటూ కూడా వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా పదే సిట్ వాళ్ళని ఒత్తిడి చేయడం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్పుకోవడం. అదొకటి 13 గంటల పైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతుంది. మామూలుగా ఆల్రెడీ న్యాయస్థానం
కొన్ని కండిషన్స్ పెట్టింది అడిగే విధానంలో, ప్రశ్నలు అడిగే విధానంలో. కానీ దాన్ని బేఖాతరు చేస్తూ 13 గంటల పైగా వాళ్ళు సిట్ విచారణ చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అడిగినట్టు తెలిసింది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 11 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:15 వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం. ఈ విధంగా 13 గంటల పైగా వాళ్ళని విచారించి వాళ్ళని మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది కలిగించారనేది నిన్న అన్ని వార్తా పత్రికలు కానీ అన్ని టీవీ ఛానల్స్ కానీ చెప్పడం జరిగింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఇప్పటికీ అరెస్ట్ నుంచి తాత్కాలిక ఊరట. బాలాజీ గోవిందప్ప అరెస్ట్ పైన తెలుస్తామన్న ధర్మాసనం. వారికి సిట్ విచారించిన తర్వాత దాదాపుగా నిన్న సాయంత్రం వరకు ఒక ఉత్కంఠగానే ఉంది వాతావరణం. అరెస్ట్ చేస్తారంటూ ఉంది, కానీ వాళ్ళకి మాత్రం సిట్ విచారించి పంపించడం జరిగింది. కాబట్టి ఒక రకంగా వాళ్ళకి ఊరటనే చెప్పాలి. మద్య విధానంపై కేసు, ముందస్తు బెయిల్పై నేడు సుప్రీంకోర్టు విచారణ. ఎవరైతే ముందస్తు బెయిల్ చేసుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో వారందరి మీద ఈరోజు ముందస్తు బెయిల్ మీద విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ మద్యం కుంభకోణం మీద దీని వెనక పెద్ద కుంభకోణమే ఉందంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గానే మూవ్ చేస్తుంది యాక్షన్ మొత్తం. గత వైసీపీ ప్రభుత్వం నుండి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా ఏళ్ల నుంచి వేచి ఉన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించడం జరిగింది. నిన్నటితో గురువారంతో చివరి రోజు అప్లికేషన్స్ పెట్టుకోవడం ఆఖరి గడువు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిఎస్సి 2025కి సంబంధించి దరఖాస్తు గురువారంతో ముగిసింది. దీనికి రాత్రి 8 గంటల వరకు కూడా 5,67,067 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు కూటమి ప్రభుత్వ నిబంధనతో దాదాపు 3 లక్షల మంది అవకాశం కోల్పోయారు. కొంతమంది ఇంకో కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలి అంటూ కూడా కొంతమంది రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం కొంత బీఈడ్, డిఎడ్ కోర్సు చేస్తున్న విద్యార్థులు కూడా ఈ డిఎస్సి పరిధిలోకి వస్తాము, మేము కూడా అర్హులం అవుతాం అంటూ కూడా ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. దానివల్ల కొంత పరిధి వరకు ఈ సంవత్సరం వరకే ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళ ఆధీనంలోకి వస్తారు, అంటే దీనికి మాత్రం అర్హులు కలిగి ఉంటారు అనే విషయంలో దాదాపుగా 3 లక్షల మంది అవకాశం కోల్పోయారనే చెప్పుకోవాలి అంటూ కూడా ప్రధానంగా దీంట్లో హైలైట్ చేశారు ఈ వార్తని. నిన్నటితో డిఎస్సి గడువు ముగిసింది. ఏదేమైనప్పటికీ అసలు నోటిఫికేషన్ లేక గత 10 ఏళ్ళ దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. విద్యార్థులు ఎంతోమంది డిఎస్సి ప్రిపేర్ అవుతూ వాళ్ళ వయోపరిమితి, వాళ్ళ వయసు వయోపరిమితి కూడా దాటిపోయి ఎంతోమంది అవకాశాన్ని కోల్పోతున్న సందర్భంలో వయసు కాలపరిమితి కూడా పెంచుతూ లోకేష్ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది హర్షించారు. అదేవిధంగా ఇంకా కొంతమంది డిఎడ్, బిఎడ్ విద్యార్థులు కూడా మేము కూడా దీనికి అర్హులం అవుతాము, ఇంకో నోటిఫికేషన్ 6 నెలలు గడువు విధించాలని అడిగినప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నతో చివరి రోజు కాల వ్యవధి 5,67,067 దరఖాస్తులు వచ్చినట్టు ప్రాథమికంగా మొత్తం ఫైనల్గా నిన్న విద్యాశాఖ ప్రకటించింది. ఇంకా దీనికి ఎటువంటి సమయం లేదు, డిఎస్సి దరఖాస్తుల గడువు అయిపోయింది. అదేవిధంగా సాక్షిలో తిరుపతి కార్పొరేటర్పై టీడీపీ గుండాల దారి, ఇది కూడా హైలైట్ చేశారు ఈ వార్తని. ఏదైతే శ్మశానానికి సంబంధించినటువంటి ఆక్రమణను తొలగించే విషయంలో వైసీపీ కార్పొరేటర్పై టీడీపీ జులుం విధించిందంటూ కూడా దీంట్లో ప్రధానంగా తీసుకున్నారు. కార్పొరేటర్ బొక్కం అనిల్ కుమార్పై టీడీపీ గుండాలు దాడి చేశారు. అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపైన విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. దీంతో అనిల్తో పాటు ఆయన తల్లి, సోదరి తీవ్రంగా గాయపడ్డారు. ఈ వార్తను కూడా ప్రధానంగా తీసుకున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈసెట్ ఫలితాలు కూడా నేను వెలువడ్డాయి. లెటరల్ ఎంట్రీ కీ ద్వారా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ పొందడం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. దాదాపుగా 34,228 మంది విద్యార్థులు రాయగా 31,922 మంది అర్హత సాధించారు దీంట్లో. తర్వాత మొదటి నుంచి మనం చెప్పుకున్నట్టుగానే ఋతుపవనాలు ఈసారి చాలా తొందరగానే ప్రవేశించవచ్చు. ఋతుపవనాలు తొందరగా ఈసారి పలకరిస్తాయంటూ కూడా ప్రధానంగా ఒక వారం రోజులు చర్చ జరుగుతుంది. దీన్ని ఫైనల్గా జూన్ 5వ తారీఖే పలకరింపు అంటూ వచ్చే నెల మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోని ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని, 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈసారి నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే అండమాన్ను తాకిని రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా తొందరలో, అంటే జూన్ 5వ తారీఖు దాదాపుగా రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయి నైరుతి ఋతుపవనాలు అంటూ కూడా దీన్ని హైలైట్ చేశారు. అదేవిధంగా ఏదైతే కంచగచ్చబౌలికి సంబంధించిన విషయాల్లో కూడా సాక్షి దినపత్రిక ప్రధానంగా తీసుకుంది. ప్రీ ప్లాన్తోనే ఆ చెట్లని ధ్వంసం చేశారా, లాంగ్ వీకెండ్ని చూసుకుని ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారా, పర్యావరణ అనుమతులు తీసుకున్నారా, మీరు అక్కడ పారిశ్రామిక పార్కు నిర్మిస్తారా లేక ఇంకేదైనా చేస్తారా అనేది అప్రస్తుతం.
కంచగచ్చిబౌలి కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆగ్రహం. ఏదైతే ఆ కంచగచ్చిబౌలి సంబంధించిన పార్కు నిర్మిస్తామంటూ మళ్ళీ పునరుద్ధరిస్తామంటూ ప్రభుత్వం పదే పదే ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు చెప్పుకున్నప్పటికీ కూడా అవన్నీ తర్వాత సంగతి. అసలు మీరు ఎందుకు నరికారు, ఏ అనుమతులు తీసుకొని నరికారు, అంత లాంగ్ వీకెండ్లో నరకాల్సిన అవసరం ఏంది, ఒకేసారిగా 100 బుల్డోజర్లు వచ్చి నరుకుతున్నారంటే మీరు ఒక ప్రీ ప్లాన్ కానీ చేశారు, ముందు దానికి తగిన సమాధానం చెప్పండి, ఎంతటి పెద్ద అధికారులను మాత్రం వదిలేదు లేదు, సిఎస్ అయినా వదిలేదు లేదంటూ సుప్రీంకోర్టు చాలా ఆగ్రహంగానే చెప్పింది ఈ విషయంలో. తర్వాత రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం. ఒడిశా నుంచి కేరళకు తరిస్తున్నటువంటి గంజాయిని నిన్న పట్టుకోవడం జరిగింది. అక్కడ రేణిగుంట సంబంధించిన దాంట్లో ఒక లాడ్జిలో దీన్ని పట్టుకున్నారు. నిందితులను చెప్పిన 2 అంతరాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సిందని పోలీసులు ఇంకా అంటే దీనికి సంబంధించిన వెనక అంతరాష్ట్ర దొంగలు ఉన్నారు, వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక ప్రధాన వార్త అమెరికా ఉత్పత్తులకు భారత్లో 0 టారిఫ్. ఇది ప్రధానంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ నేను ఆపానని పదే పదే చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ నిన్న సభల్లో నేను చెప్పినందుకు ఆగలేదు, కానీ ఆపే భాగంలో సింహభాగంగా నేను మాట్లాడాను, ఆ సింహభాగం మాట్లాడే విషయంలో భారత్ పాకిస్తాన్ ఆ మాటని గౌరవించిని అంటూ నేను ఒకసారిగా కొంచెం యూటర్న్ తీసుకున్నానని చెప్పుకోవాలి ట్రంప్. ఎందుకంటే వాణిజ్య సంబంధాలకు సంబంధించిన విషయంలో నేను చెప్తేనే ఆపరేషన్ సింధూర్ ఆగింది, నా వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు బలి కాకుండా ఆగిపోయినాయి, 2 బలమైన దేశాలు పోరాడుతుంటే నేను ఆపాను, వాళ్ళిద్దరికి అవసరమైతే వాళ్ళిద్దరికి వాళ్ళతో కలిసి నేను భోజనం చేస్తాను, మొత్తం తన వైపే నా వల్లే జరిగింది, నేనే హైలైటు, నా మాటే విన్నారు, నేను ఆగమంటే ఆగారు, నా మాట భయపడ్డారు అనే మాట్లాడినటువంటి ట్రంప్ సడన్గా యూటర్న్ తీసుకొని నేను ఆపితే ఆగలేదు, నా మాటని గౌరవించారు, ఆపనే విషయంలో సింహభాగంగా నేను మాట్లాడానే తప్ప వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఆగారంటూ కూడా నేను ఒకసారి యూటర్న్ తీసుకుని మాట్లాడడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అమెరికా ఉత్పత్తులకు భారత్లో 0 టారిఫ్. ఇది ఇండియానే ఆఫర్ ఇచ్చింది, సంచలన ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు. ఇండియాని ఆఫర్ చేసింది, మన సంబంధించిన ఉత్పత్తులు ఏవైతున్నాయో భారతదేశంలో అమెరికా ఉత్పత్తులు 0 టారిఫ్ అంటూ కూడా ప్రకటించింది. ఇది పెద్ద సంచలనంగా విపక్షాలు ఇవన్నీ గోల్ చేసేటప్పటికీ అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసిన భారత్లో ఐఫోన్లు తయారు చేయొద్దని యాపిల్ సంస్థకు ట్రంప్ సలహా. భారత్లో ఏదైతే 0 టారిఫ్ ఉంది కాబట్టి భారత్ కొన్ని సుంకాలు విధించటం, భారత్లో అమెరికా సంబంధించినటువంటి వాటికి కొన్ని సుంకాలు విధించడం జరిగేటప్పటికీ భారత్ కూడా అమెరికా సంబంధించిన వస్తువుల మీద భారీగానే సుంకాలు విధించడానికి సిద్ధమైన వేళ ఈ వార్త సంచలనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా సంబంధించిన ఉత్పత్తులు ఏవైతున్నాయో భారత్లో మాత్రం 0 టారిఫ్ అంటూ స్వయంగా ట్రంపే వెలువరించే టైంలో దాన్ని కవర్ చేసుకోవడం కోసం భారత్ కూడా అలాంటిది ఏం లేదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది ఒక రకంగా భారత్. కానీ ట్రంప్ ఘాటుగానే భారత్లో ఐఫోన్లు తయారు చేయొద్దని యాపిల్ సంస్థకు ట్రంప్ సలహా ఇచ్చారు. కాబట్టి యాపిల్ సంబంధించిన సంస్థలు కూడా వాళ్ళ ఉత్పత్తులు మాత్రం భారత్లో ఆపాలంటూ కూడా ట్రంప్ సలహా ఇవ్వడం జరిగింది. దీని మీద దాదాపుగా ఒక రకంగా ప్రభుత్వం సమర్థించుకో పనిలో పడింది ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని. చూడాలి 1-2 రోజులు అసలు ఆ 0 టారిఫ్ విధిస్తున్నారా, విధించట్లేదా, ఎంతవరకు సుంకాలు ఉన్నాయి, మరి ఎందుకు అమెరికాలో భారతీయ ఉత్పత్తులపైన ఎందుకు అంత ఘోరమైన ట్యాక్స్ చేస్తున్నారు, మళ్ళీ అమెరికా వస్తువుల మీద భారత్ కూడా ట్యాక్స్ వేయడానికి సిద్ధమైన వేళ ఈ వార్తలకు ప్రధానంగా తెర ముందుకు వచ్చింది. దీని గురించి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కూటమి ప్రభుత్వం ఆగ్రహం. ఒక రైతు ప్రభుత్వము రైతుల విషయంలో మాత్రం చాలా పారదర్శకంగా ఉంటాము, రైతుల విషయంలో మేము సరైన గిట్టుబాటు ధర కలిగిస్తామంటూ కూటమి ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటున్న వేళ ఒకసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు, ధాన్యం కొనుగోలు చేయాల్సిందని అంటూ ధర్నా చేయటం ప్రధానంగా ఈ వార్తని హైలైట్ తీసుకున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సభలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు రైతుల విషయంలో మాత్రం సరైన గిట్టుబాటు ధర కలిగిస్తాము, ఏదైనా అకాల వర్షాల వల్ల తడిసిన వడ్లను కూడా సరైన రేటుకే కొంటాము, ఎవరు చింతించాల్సిన అవసరం లేదని చెప్పిన వేళ ఈ విధంగా ధాన్యం రైతులు రోడ్డును ఎక్కటం అనేది కూడా ఈ వార్తను హైలైట్గా తీసుకున్నారు. తర్వాత ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి జూన్ 2 వరకు నిర్వహణ, అప్పటి వరకు నిషేధం సడలింపు. 5 ఏళ్లు ఒకచోట పనిచేస్తే స్థానచలన తప్పదు, వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకునే వారు అర్హులు, ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ.
ఇది కూడా ఉద్యోగుల బదిలీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికీ ఈ పాటికి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూడా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు కూడా దాదాపుగా ఉద్యోగ బదిలీలకు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పుకోవాలి. కాకపోతే ఒకే చోట 5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు మాత్రం స్థానచలనం తప్పదు. కాదు వ్యక్తిగతంగా ఏదైనా అభ్యర్థులు ఉంటే చేసుకోవచ్చు కూడా. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే దీనిలో ప్రధానంగా ఈనాడు కూడా ఇదే వార్తను హైలైట్ చేశారు. రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా అంటూ. ఈ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోత్తర న్యాయస్థానానికి 14 సంధించిన ప్రశ్నలు. దీని గురించి మనం 2 దినపత్రికలో ప్రధానాంశంగా చెప్పుకున్నాము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలు సుప్రీంకోర్టును సంధించడం, సుప్రీంకోర్టు కాల వ్యవధి చెప్పడం, దాంట్లో రాజ్యాంగబద్ధంగా మీరు 3 నెలలలోపు నిర్ణయాలు తీసుకోవాలంటాం, అసలు రాజ్యాంగంలో ఎటువంటి కాల పరిమితి ఉందా అంటూ సూటిగా చేయటం, ప్రశ్నించడం మనం 2 పత్రికల్లో చూసుకున్నాము. ఇదే విధంగా పుష్కర స్నానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులు 200 కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే గోదావరి పుష్కరాలకు పనులు పూర్తి. రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఒక మాస్టర్ ప్లాన్ చేద్దాము, అవసరమైతే 200 కోట్లు ఖర్చు పెట్టినా సరే పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం చేద్దామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించడం అందరినీ ఒక రకంగా తెలంగాణ ప్రజల్ని ఆనందానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఫిస్టేజ్గా తీసుకున్న విషయం అది. సరస్వతి పుష్కర స్నానం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర శోభతో పులకించిన త్రివేణి. దాదాపు నేను ఆ సరస్వతి పుష్కరాలు ఒక రకంగా ఘనంగానే నిర్వహించారు. దానికి తగ్గట్టుగానే భక్తులు కూడా భారీగానే వచ్చారు. అందరూ భక్తులతో పాటు రాజకీయ నాయకులు చాలామంది ఆ పుష్కర స్నానం ఆచరించడం ఎక్కడ ఎటువంటి అపశృతులు లేకుండా చాలా చక్కగా నిర్వహించారు. ఎందుకంటే ఈ పుష్కరాల సమయంలోనే ఎక్కువగా అపశృతులు జరుగుతూ ఉంటాయి జనాభా ఎక్కువ అవ్వటం వల్ల. కానీ అంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఏర్పాట్ల లోపం లేకుండా చాలా చక్కగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందని చెప్పుకోవాలి. కాళేశ్వరం సంబంధించినటువంటి దగ్గర సరస్వతి పుష్కరాలు. తర్వాత ఇంకొక ఈనాడు దినపత్రిక హైలైట్గా తీసుకున్న వార్త, మూసీ రుణానికి కొర్రీలు 3 అంశాలపై వివరాలు కోరిన కేంద్రం, ప్రపంచ బ్యాంకు అప్పు మరింత జాప్యం అవకాశం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొర్రెల మీద కొర్రెలు విధిస్తుంది. సుమారు 6 నెలల కిందటే ఈ రుణం పొందడానికి కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించి తెలిపిన విదేశీ రుణాలను అనుమతించి ఆర్థిక వ్యవస్థ శాఖ ఇటీవల కొత్త కొర్రీలు వేసినట్లు తెలుస్తుంది. ఈ గతంలో ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కొన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కొన్ని రుణాలు ఆశించింది. కాకపోతే దాన్ని ఇన్స్టాల్మెంట్గా కొర్రీలు విధిస్తూ ఆ విషయంలో జాప్యం చేస్తూ ఉంది. ఈ వార్తను కూడా హైలైట్గా తీసుకున్నారు. తర్వాత కంచగచ్చిబౌలి భూముల్లో పచ్చదనం పునరుద్ధరించండి, లేదంటే సహా 6 మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, దానికి తెలంగాణ ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హెచ్చరించడం జరిగింది. ఎంత తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాది ఎంత సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయవాది ఎవరుతున్నారో జస్టిస్ బిఆర్ గవాయ్ మాత్రం చాలా ఘాటుగానే హెచ్చరించారు. సిఎస్తో సహా 10 మంది ఉద్యోగాలు పోతాయి, ఈ విషయంలో మీరు మాత్రం అక్కడ పచ్చదనం ప్రవర్తించాల్సిందే, మీరు పార్కులు కడతారా ఏం కడతారా అన్నది అది సెకండరీ, మీరు మాత్రం ఒక ప్లాన్గానే చేశారు, లాంగ్ వీకెండ్ చూసుకున్నారు, 100 బుల్డోజర్లతో మీరు మొత్తం పచ్చదనాన్ని నాశనం చేశారు. అసలు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఎందుకు ఇలా చేశారు? అసలు అనుమతి తీసుకుంటే అనుమతులు అయ్యి మళ్ళీ అనుమతులు తీసుకోకపోతే మీరు ప్లాన్గా చేసినట్టే కదా, కాబట్టి మీరు దానికి తొందరలోనే పునరుద్ధరించాలంటూ కూడా గవాయ్ చాలా ఘాటుగానే తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. తర్వాత నీరసిస్తున్న పశు సంపద అనే వార్తని ఈనాడు హైలైట్గా చేసుకున్నారు. తెలంగాణలో తగ్గుదల, జాతీయ పశుగణాలను వెల్లడి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిర్ణయం విశ్లేషిస్తున్న అధికారులు. జిల్లాల వారీగా చూసుకుంటే ఆవులు సూర్యాపేటలో 62%, గేదెలు సంగారెడ్డిలో 46%, గొర్రెలు మేడ్చల్ మల్కాజ్గిరిలో 60 నుంచి 30%, మేకలు హైదరాబాద్లో శాతం, ములుగులో ఈ విధంగా దాదాపుగా ఈ విధంగా తగ్గటం జిల్లాల వారీగా ఒక లిస్టు ప్రకటించారు. ఎందుకు జాతీయ పశుగణనలో ఈవేళ రాష్ట్ర పశుసంవర్ధక నిర్ణయం విశ్లేషిస్తున్న అధికారులు ఎందుకు జరుగుతుంది, ఈ విధంగా ఎందుకు తగ్గుతూ ఉంది పోను పశుగణనలో ఎందుకు ఈ మార్పు వస్తూ ఉంది? సహజంగా ఏంటంటే ఈ పశుగణన అనేది 5 ఏళ్లకు ఒకసారి చేస్తూ ఉంటారు. ఈ 5 ఏళ్లకు ఒకసారి తీసుకుంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా చాలా గణనీయంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకు, ఎక్కడ తగ్గుతుంది, ఏ విధంగా ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాల వారికి ఎంత తగ్గినాయంటూ కూడా ఈనాడు దినపత్రిక దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. ఈ 5 ఏళ్లకు ఒకసారి జరిగేది కాబట్టి ఈసారి 5 ఏళ్లకు ఒకసారి తీసుకున్న లిస్టులో మాత్రం చాలా గణనీయంగా పశువుల సంఖ్య అనేది తగ్గటం, అది తెలంగాణ వ్యాప్తంగా ఇది ఈనాడు హైలైట్గా తీసుకున్నారు.
గుట్టపై బుట్టబొమ్మలు ఇక్కతతో మెరిసిన ముద్దుగుమ్మలు. యాదగిరిగుట్ట దగ్గర ఆలయ ప్రదక్షిణ చేస్తూ శిల్పాలను చూస్తున్న సుందరిమణులు. ఈనాడు దినపత్రిక ఇది ఒక రకంగా చూస్తే మంచి పిక్ తీసుకుందనే చెప్పుకోవాలి. ఏదైతే యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఆలయంలో సుందరిమణులు ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి శిల్పులు చెక్కినటువంటి స్తంభాలు అవన్నీ చాలా ఆకట్టుకునే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక నగరం లాగా ఉందంటూ కూడా వాళ్ళు పొగట్టడం జరిగింది. ఎప్పటికైనా తెలంగాణ మళ్ళీ రావాలి అంటూ కూడా ఒక స్లోగన్ ఇచ్చారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సందర్శకులు ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించినట్టుగానే వీళ్ళు ఒక స్లోగన్ ఇచ్చుకుంటూ తెలంగాణ ఫిరానా అంటూ వాళ్ళు ఒక స్లోగన్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ యాదగిరిగుట్ట దగ్గర వాళ్ళు చూసినటువంటి ప్రదేశాలు వాళ్ళకు వచ్చినట్టు ఆతిథ్యము వాళ్ళని అంతగా ఆకట్టుకుని దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. తర్వాత 9.4 కోట్ల నగదు, 23.25 కోట్ల ఆభరణాలంటూ మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టురట్టు. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాలు ఈడీ సోదాలు. ఈ టౌన్ ప్లానింగ్ ఉన్నటువంటి వైఎస్ రెడ్డి ఆయన సంబంధించినట్టు ఏ విధంగా అతను అధికార దుర్వినియోగం చేశారు, ఏ విధంగా నిన్న పట్టుబడిన విషయాల్లో ఈడీ సోదాల్లో ఆయన చూసిన ఈడీ స్వాధీనం చేసుకున్న ఆభరణాలు ఈ విధంగా చేసుకుంటూ ఎంత అధికార దుర్వినియోగం ఏ విధంగా చేశాడన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ అయిన అక్రమ నిర్మాణ అనుమతులు ఇవ్వడం ద్వారా అడ్డగోలుగా సంపాదించింది. ఏదైతే నిర్మాణాలు చేసుకోవాలనుకుంటే వాళ్ళకు అక్రమంగా అనుమతులు ఇచ్చి సంపాదించినటువంటి సంపాదన నిన్న ఈడీ అధికారులు పట్టుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జనని గుట్టురట్టు చేశారంటూ కూడా ఈనాడు దినపత్రిక దీన్ని ప్రధానంగా హైలైట్ చేసుకుని తీసుకుంది. తర్వాత నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా తీసుకున్న వార్త, కంచెను పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా? మనం చెప్పుకున్నట్టుగానే సీజే ఎవరి బీఆర్ గవాయ్ చెప్పిన నిర్ణయం ప్రకారం సుప్రీంకోర్టు నిన్న ఘాటుగా స్పందించింది కంచె గచ్చిబౌలి విషయంలో. దానికి సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ హైలైట్ చేశారు. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ సంబంధించినటువంటి వార్తల్లో ఈ కంచె గచ్చిబౌలి అనేది చాలామందిని దేశవ్యాప్తంగా కదిలించినటువంటి సందర్భం కాబట్టి ఆ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని నమస్తే తెలంగాణ హైలైట్గా తీసుకున్నారు. డజన్ బుల్డోజర్లు తెచ్చి వేల చెట్లను ఎలా కూల్చేస్తారు, వారాంతరాన్ని అనుకూలంగా మలుచుకుంటారా, పక్కా ప్లాన్తో ఇదంతా చేశారని తెలుస్తుంది. అడవిని అక్కడ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే సిఎస్ఆర్ డజన్ అధికారులు జైలుకే. సుప్రీంకోర్టు నిశ్శబ్ద ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. కంచె గచ్చిబౌలి విచారణ జూలై 23కు వాయిదా వేస్తూ ఈలో పునరుద్ధరించాల్సిందే. మళ్ళీ 23వ తారీఖు దీనికి సంబంధించి ప్రభుత్వ న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ దానికి సంబంధించి ఏదో ఒకటి చెప్పుకునే అవకాశం మాత్రం నేను ఇవ్వను. ఆడ మాత్రం మీరు ఏం చేస్తారో తెలీదు, అక్కడ మాత్రం మళ్ళీ పచ్చదనం రావాల్సిందే. మీరు పార్కులు కడతారా లేకపోతే ఏం కడతారా అని అనవసరం, అక్కడ మాత్రం మళ్ళీ పచ్చదనం రావాలి. దానికి ఏం ఏర్పాటు చేస్తారో నాకు తెలియాలి అంటూ 23వ తారీఖు దీన్ని వాయిదా వేయటం చేశాం. తర్వాత హెచ్సి భూముల్లో 10,000 కోట్ల స్కాము, అడవుల ధ్వంసం, పర్యావరణ చట్టసభ ఉల్లంఘనే, సీఎం మూర్ఖత్వంతో అధికారులు జైలుకి వెళ్లాలా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. ఏ విధంగా అయితే కంచె గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిన్న ఎవరైతే గోవాయ్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో 8 మంది అధికారులు మాత్రం సస్పెండ్ చేయాల్సిందే, సిఎస్ అయినా సరే వెనక్కి తగ్గను అని ఇచ్చినటువంటి తీర్పులో దానికి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన తప్పుకి, తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పుకి అధికారులు బలవాలా, సీఎం మూర్ఖత్వంతో అధికారులు జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉందా అంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్సి భూముల్లో 10,000 కోట్ల స్కాము ఏదైతే ఉందో ఇదొక కొత్తగా లేవనెత్తారు. అసలు ఎందుకు ఈ విధంగా సడన్గా హెచ్సి విషయంలో ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఎక్కడ అనుమతులు లేకుండా ఎందుకు అంత ఫాస్ట్గా వీకెండ్ చూసుకొని ఎందుకు నరికారు, ఎందుకు ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా దీని మీద మొండిగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్ళిందంటే దాంట్లో 10,000 కోట్ల స్కామ్ ఉందంటూ కూడా కేటీఆర్ నిన్న కొత్త వార్తని లేవనెత్తడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానిస్తారా, అందగత్తెల చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడటం సంప్రదాయమా, రాణి రుద్రమదేవి సమ్మక్క సారలమ్మ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు, రాష్ట్ర మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి, సబితేందర్ రెడ్డి చేసిన డిమాండ్ ఇవన్నీ. ఎందుకంటే ఎవరైతే మిస్ వాళ్ళందరూ నిన్న వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు కడిగి టవల్తో తుడిచిన సందర్భాల్లో, అదేవిధంగా నిన్న బతుకమ్మ ఆడినప్పుడు కూడా మిస్ వాళ్ళు చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడారు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఇది నిన్నటి జరుగుతున్న వార్తే. తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని తీసుకెళ్లి అందగత్తెల కాళ్ళ దగ్గర పెడతారంటూ కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ దీన్ని ప్రశ్నిస్తానుంది. దాని అనుగుణంగానే సబితేందర్ రెడ్డి నిన్న ప్రశ్నించడం జరిగింది. సీఎం రేవంత్పై గురువారం తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కార్పొరేటర్లు సునీత, హేమ శైలజ, పాలవాయి స్రవంతి నిన్న ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చిన దాన్ని హైలైట్ చేశారు నమస్తే తెలంగాణలో.
మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతామని చెప్పి గొప్పలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీయుల కాళ్ళు కడిగించడం దేనికి సంకేతం? వాళ్ళ కాళ్ళు కడిగించడం, టవల్లో తుడిపించడం ఏంటని దౌర్భాగ్యం. ఆడబిడ్డల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకోలక తప్పదు. తెలంగాణ మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి సవిత చేసినటువంటి డిమాండ్ ఇది. ఒక రంగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ ప్రభుత్వంలో ప్రకటించినప్పటి నుంచి కూడా మహిళా సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని సమర్థించుకుంటూ ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్ని మనం డెవలప్ చేస్తున్నాము. తెలంగాణ బ్రాండ్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నామంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా చాలా చక్కగా నిర్వహణ చేశారు. ఈ సమయంలో సింధూర్తో పాటు తెలంగాణలో మిస్ వరల్డ్ జరుగుతున్న సందర్భం చూసి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాదు ఇది ఒక మంచి ప్రొటెక్షన్ ఏరియా, ఇక్కడ ఎటువంటి మనం సెక్యూర్గా ఉండొచ్చు అనేది నినాదాన్ని అనేటువంటి వాతావరణాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళొచ్చు అని పదే పదే చెప్తున్న ప్రభుత్వం చివరికి వాస్తవంగానే చాలా గట్టి బందోబస్తుతో చాలా చక్కగా నిర్వహణ చేశారు. మిస్ వరల్డ్ అందరూ చాలా చక్కగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రదక్షిణ చేస్తూ అన్ని ఆలయాలు, చూడదగ్గ ప్రదేశాలు, షాపింగ్ చేస్తూ చాలా చక్కగా తిరుగుతున్నారు. అంతవరకు బాగా జరుగుతున్న సమయంలో ఎప్పుడైతే మిస్ వరల్డ్ కాళ్ళు కడగటం జరిగిందో అప్పటి నుంచి ఈ విమర్శలు రావటం జరిగింది. ఇది ఒక కొన్ని వర్గాలు మాత్రం దీన్ని కొంచెం అబ్జెక్షన్ చెప్తానే ఉన్నాయి దీనికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు మిస్ వరల్డ్ అందగత్తెలే, వాళ్ళు ఇక్కడ పోటీకి వచ్చారు, ఇక్కడ అంతవరకు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు చేత తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్ళు కడిగించటం ఏంది, వాళ్ళ కాళ్ళని మళ్ళీ టవల్తో తుడిపేయటం ఏంది, అంత గౌరవించాల్సిన అంతగా ఏం చేశారు, ఏం సాధించారనేది ఇక్కడ బీఆర్ఎస్ ప్రశ్న. దాంతోపాటు ప్రధాని ఇప్పుడు లేవనెత్తిన నిన్న బతుకమ్మ ఆడారు, అంతవరకు బాగానే ఉంది. బతుకమ్మను గౌరవించాల్సిందే. తెలంగాణ బతుకమ్మ అనేది ఎంత ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కాకపోతే బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పులు వేసుకొని అందగత్తెలు ఎవరైతే మిస్ వరల్డ్ పోటీదారులు ఉన్నారో వాళ్ళు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడటం ఎంతవరకు సబబు? ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? బతుకమ్మ ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ తెలంగాణ సంబంధించిన మహిళా సంఘాల్లో కానీ మీరు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా నిన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన డిమాండ్. సరస్వతి పుష్కరాలు సంబంధించి నమస్తే తెలంగాణ కూడా తీసుకుంది. కాళేశ్వరం పుష్కర స్నానాలు సీఎం ఆచరించిన దాన్ని కూడా ప్రధానంగానే హైలైట్గానే తీసుకున్నారు నమస్తే తెలంగాణ. తర్వాత ధర్నా చేస్తున్న రైతులపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం, కొనుగోలు కేంద్రానికి వచ్చి వీరంగం, ఆందోళన ఎందుకంటూ దుర్భాష, చితకబాది వెళ్ళగొట్టిన రైతులు, దీన్ని కూడా ప్రధానంగా తీసుకున్నారు. నిన్న ఎవరైతే పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో వడ్లు కొనాలని ఆందోళన చేస్తున్న రైతులు, ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలామంది రైతులు ఇప్పటికే సరైన గిట్టుబాటు ధర లేక ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి. కొందరు గుండెపోటుతో చనిపోవడం కూడా జరిగింది సరైన గిట్టుబాటు ధర లేక. అలాంటి సమయంలో రైతులు ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అక్కడ లోకల్ లీడర్స్ వెళ్ళి దౌర్జన్యం చేయబోయారు. ఆ రైతులు తిరగబట్టడం, వచ్చిన కాంగ్రెస్ నాయకుడిని చితకవాది పంపించడం, ఆ వార్తని కూడా దీన్ని నమస్తే తెలంగాణలో హైలైట్ చేశారు. తర్వాత భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టులకే నిధులు, అవసరమైతే ఇంజనీర్ల కమిటీలు వేసుకోండి, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్. ఏదైతే భూసేకరణ ఏదైతే పూర్తయిందో దానికి మాత్రమే నిధులు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న పేషం మొత్తానికి అధికారులు హుకుం జారీ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ భూసేకరణ పూర్తి కాకుండానే దానికి సంబంధించినటువంటి నిధులు ప్రకటించడం, అది దుర్వినియోగం అనేది కరెక్ట్ కాదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి కూడా నిన్న వాళ్లకు జీవో జారీ చేయడం జరిగింది. ఇది ఈనాటి దినపత్రికలోని ప్రధానాంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.